జై శ్రీమన్నారాయణ. మనకు ప్రహరీ గోడలు చేసేటువంటి పద్ధతుల్లో జాగ్రత్తగా గమనిస్తే, ప్రహరీ గోడలు చేసే విధానాల్లో బ్రిక్ వర్క్ తో చేస్తారు, దడి కడతారు, రెల్లుగడ్డితో ప్రహరీ కడతారు, తాటాకులతో కడుతూ ఉంటారు, రేకులతో ప్రహరీ చేస్తారు, కంచె వేసి దానికి క్రీపర్స్ తీసుకుంటాము. ఇంకొకటి లేటెస్ట్ విధానం గార్డెనింగ్ కాంపౌండ్ వాల్. ప్రహరీ గోడలో ఇన్ని రకాలు చాలా ఉన్నాయన్నమాట. చాలా రకాలు నేను చాలా వీడియోలో చూపించాను, లైవ్ లో చూపించిన. ఇక్కడ ఇటీవల కాలంలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి అపాయింట్మెంట్ తీసుకోకుండానే రిజల్ట్ అనేది రావటం జరిగింది. అక్కడ చూస్తే కనుక ప్రహరీ గోడ సరిచేయాలనే ఉద్దేశంతో ఆగ్నేయ ఈశాన్య భాగాల్ని సరిచేసే క్రమంలో వాళ్ళు లోపల భాగంలో గ్రీన్ మ్యాట్ తో ప్రహరీ గోడ కట్టారు. గమనించారా లేదా? ఆ ఇమేజ్ లో చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. గ్రీన్ మ్యాట్ అది కట్టిన తర్వాత కొంత పాజిటివ్ ఎనర్జీ రావటం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రహరీ గోడ మనం అనుకుంటాము ఇప్పుడుండేటువంటి గత 30 సంవత్సరాల నుంచి గోడ 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 అనేది ఉండేది. అంతకుముందు 18 అంగుళాలు గోడ, 24 అంగుళాలు, 36 అంగుళాల ప్రహరీ గోడలు కూడా నేను చూపించిన గతంలో భువనగిరి అటు వెళ్ళినప్పుడు. అసలు ఆ గోడ కాన్సెప్టే లేనప్పుడు ప్రహరీ అనేది అంటాం, అంతే. ప్రహరీని అంతే. ప్రహరీలో వివిధ రూపాలు ఇవన్నీ కూడా మనం వాడేటువంటి వస్తువు ప్రకారంగా ప్రహరీ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూపించింది గ్రీన్ మ్యాట్ అన్నమాట. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ కట్టిన తర్వాత రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రహరీని టెంపరీగా ఏర్పాటు చేయవచ్చు. తర్వాత స్టాండర్డ్ గా ప్రహరీకి ఏ నమూనాలో మనం ఏర్పాటు చేయాలో ఆ నమూనా ఏర్పాటు చేసుకొని దాన్ని సరైనటువంటి విధి విధానం ద్వారా ఇంటి చుట్టుకొలతని సరైనటువంటి క్రమ పద్ధతిలో ఆ కొలతని ఏర్పాటు చేసుకొని చదరంగాని దీర్ఘ చతురస్రంగా చేసుకోవటం అనేది మంచిది. జై శ్రీమన్నారాయణ.